ఇటు ఇండియా అటు బలూచిస్తాన్ మొత్తంగా పాకిస్తాన్కు దెమ్మ తిరిగి కళ్ళు బయలు గమ్ముతున్నాయి. స్వాతంత్రం దిశగా బలూచిస్తాన్ అడుగులు వేస్తుందని జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే బలూచ్ పాక్ పంచాయతీ ఐక్యరాజ్య సమితికి చేరింది. ఇప్పటికే బలూచ్ పాక్ పంచాయతీ అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఇదంతా జరుగుతున్న సమయంలోనే ఇండియా మరోవైపు నుండి పాకిస్తాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పరిస్థితులు ఇలానే కొనసాగితే, గుర్తుపెట్టుకోండి, పరిస్థితులు ఇలానే కొనసాగితే 1971 సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది 1971లో ఓసారి చెప్పుకుందాం. 1971లో పాక్ నుంచి విడిపోయి కొత్త దేశంగా బంగ్లాదేశ్ ఏర్పడింది. నాడు ఈస్ట్ పాకిస్తాన్తో ఉన్న నేటి బంగ్లాదేశ్కు ఇండియన్ ఆర్మీ సేవలు అందించింది. ఈసారి నేరుగా బలూచిస్తాన్ తరపున భారత్ లేకున్నా భారత్ సైన్యం దాడులు బలూచ్కు అడ్వాంటేజ్గా మారతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక 3 నెలలుగా పాక్ సైన్యంతో బలూచ్ లిబరేషన్ ఆర్మీ యుద్ధం చేస్తూనే ఉంది. ఇప్పటికే వేలాది మంది పాక్ సైనికులను చంపేసింది బలూచ్ ఆర్మీ. ఇక నిజంగా బలూచ్ పాక్ నుంచి సపరేట్ అవుతుందా లేదా అర్థం కావాలంటే ఓసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి. అది 1947. ఒక దేశం 2 ముక్కలైంది. ఒకటి ఇండియా, ఇంకోటి పాకిస్తాన్. 2 నెత్తిటితో గాయపడ్డ దేశాలే. కానీ భారత్ ఆ గాయాలను కాలంతో నయం చేసుకుంది. అటు పాకిస్తాన్ మాత్రం ఆ గాయాలపై కారం జల్లుకుంది. గాయం తీవ్రతను మరింత పెంచుకుంది. పాకిస్తాన్ చరిత్రలోనే శాంతి అనే పదానికి స్థానం లేదనే రీతిలో భయానక దృశ్యాలు చరిత్ర పొడుగున కనిపిస్తాయి. బలూచ్ వర్సెస్ పాక్ ఆర్మీ అనే అంశం కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. 2001 నుంచి బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒక రహస్య భయానక శక్తిగా ఎదిగిందని చెప్పొచ్చు. ఈ గుంపు లక్ష్యం ఒకటే, బలూచిస్తాన్కి స్వాతంత్రం కావాలి. ఇదే వాళ్ళ టార్గెట్. ఈ లక్ష్యం కోసం పాక్ ఆర్మీ మీద దాడులు చేస్తూనే ఉంటారు. బాంబులతో రైళ్లను పేల్చుతూనే ఉంటారు. గత మార్చిలో మీకు గుర్తుందా, జాఫర్ ఎక్స్ప్రెస్పై దాడి చేయడం అందులో భాగమే. ఒక ట్రైన్ని హైజాక్ చేయడం అనేది మనం ప్రపంచంలో కని విని ఎరిగొండం. అది ఒక్క బలూచిస్తాన్కే చెల్లుబాటైంది. ఇటు పోలీసులు సైనికులపై పగా ప్రతీకారాలతో రగిలిపోయే బలూచ్ మిలిటెంట్లు పలు సందర్భాల్లో సామాన్యులను సైతం పొట్టన పెట్టుకున్నారు. బలూచిస్తాన్లో అక్రమ అరెస్టులు ఆపాలని, తమ నేతలను విడుదల చేయాలని నిత్యం హింసాత్మక చర్యలకు దిగుతూనే ఉంటారు. ఇంతకీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఎందుకు ఇలా చేస్తుంది? అది కేవలం క్రూరత్వమా? అది అర్థం కావాలంటే బలూచిస్తాన్ భూభాగం గురించి ముందుగా అర్థం చేసుకోవాలి. బలూచిస్తాన్ ప్రకృతి వరించిన నేల. ఓవైపు ఎడారుల వెనక అంతులేని నల్లమట్టి, మరోవైపు కొండల వెనక దాగున్న అశేష ఖనిజ సంపద, భూమిలో పొదిగిన నల్ల బంగారం. అటు గ్యాస్, ఇటు ఆయిల్ రిజర్వ్లు, బంగారం, లోహాలు, కోబాల్ట్, యురేనియం, ఇలా ఎన్నెన్నో సంపద దాగున్న నేల బలూచిస్తాన్. పాకిస్తాన్ మొత్తం విస్తీర్ణంలో దాదాపు 45% భూభాగం బలూచిస్తాన్దే. కానీ అక్కడి జనాభా దేశం మొత్తం జనాభాలో 5% మాత్రమే. పాకిస్తాన్కు అవసరమైన ప్రధాన గ్యాస్ రిజర్వుల్లో 40% బలూచ్లోనే ఉన్నాయి. కానీ అక్కడ ప్రజలు గ్యాస్ లైటర్ల వెలుతురుకు కూడా దూరంగా ఉన్నారని మీకు తెలుసా? బలూచిస్తాన్లోని గ్వాదర్ పోర్టు గురించి విన్నారా? ప్రపంచవ్యాప్తంగా వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన వాణిజ్య మార్గం అది. చైనా, ఇరాన్, సెంట్రల్ ఏషియా దేశాలకు తలుపులు తెరిచే ద్వారం అది. ఈ పోర్టును చైనా అభివృద్ధి చేసింది. దానిపై వచ్చే లాభాల్లో బలూచ్ ప్రజలకు పైసా కూడా రాదు. ఆ నౌకాశ్రయాన్ని ముట్టుకోవడానికి కూడా బలూచ్ ప్రజలకు హక్కే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వారి భూమిలోనే వాళ్ళు పరాయి వాళ్ళు అయిపోయారు. ఇంతటి అన్యాయాల మధ్య బతుకీడుస్తున్న వారిలో వేర్పాటువాద ఆలోచనలు ఎందుకు పుట్టవు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఉండి మీ ఇంట్లోనే గోతులు దొవ్వుతూ ఉంటే మీకు ఎలా ఉంటుంది? అదే ఇప్పుడు బలూచిస్తాన్ పరిస్థితి. అందుకే ప్రత్యేక బలూచిస్తాన్ కావాలని డిమాండ్ పుట్టింది. అది పుట్టగానే పాక్ రాజ్యం ఊరుకుంటుందా? సైనికులు పంపింది, ఎన్నో క్రూరమైన హత్యలు చేయించింది. మీరు గమనిస్తే బలూచిస్తాన్లోని గ్రామాలు సైనిక శిబిరాలుగా మారిపోయి ఉంటాయి. గుహల లోపల, నిర్జీవమైన భవనాల్లో, సముద్ర తీరాల్లో నరకం అనుభవించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. యువకులను ఎత్తుకుపోవడం, మహిళలను లాఠీలతో కొట్టడం, చిన్నారుల కళ్ళ ముందు తల్లిదండ్రులను కాల్చివేయడం లాంటి ఘటనలు అక్కడ ఎన్నోసార్లు కనిపించాయి.
పాక్ ఆర్మీ అణిచివేతపై ఎవరైనా నిరసనకు దిగితే రాత్రికి రాత్రే కిడ్నాప్ చేసి ఎక్కడో పడేసేవారు. అయినా కూడా ఎదురు తిరిగితే వాళ్ళ పని మాత్రం ఖతం. కొన్ని రోజులకి ఎక్కడో ఒక చోట కుళ్ళిపోయిన శవం కనిపించేది. అలా ఎదురు తిరిగిన వాళ్ళది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాంటి మానవ హక్కుల సంఘాలు ఎన్నోసార్లు బలూచిస్తాన్లో జరుగుతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేశాయి. కానీ ఏ లాభం? బలూచి నేతలను కిడ్నాప్ చేసి పాక్ ఆర్మీ హింస పెట్టిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇదంతా బలూచిస్తాన్ వేర్పాటువాదుల కథ. అయితే పాక్ వేర్పాటువాదం కేవలం బలూచ్తోనే ఆగడం లేదండి. మరో 2 ప్రాంతాలు కూడా పాక్ నుంచి విడిపోవాలని కోరుకుంటున్నాయి. అటు పస్తూనిస్తాన్ కావాలని కొందరైతే ఇటు సింధు దేశం కావాలని మరికొందరు పాక్ ఆర్మీతో ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారు. పాక్లోని పస్తూన్లు తమను ఆఫ్ఘనిస్తాన్తో కలపాలని కోరుకుంటున్నారు. ఒకప్పుడు తాలిబాన్లకు అడ్డాగా మారిన ఆ ప్రదేశం ఇప్పుడు పస్తూనిస్తాన్గా తమను గుర్తించి పాక్ నుంచి విడగొట్టాలని కోరుకుంటుంది. అందుకే పస్తూన్లో ఉన్న ప్రాంతాల్లో కూడా తుపాకీ శబ్దాలు రోజు మోగుతూనే ఉంటాయి. తాలిబాన్లు, పాక్ ఆర్మీ, స్థానిక గ్యాంగ్లు ఇలా ఎవరిని వేటాడుతున్నారో తెలియదు. కానీ ప్రతి ఇంటిలోనూ భయమే కనిపిస్తుంది. పస్తూన్ భూమిని కూడా పాకిస్తాన్ సైన్యం తన నియంత్రణలో ఉంచుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. అటు సింధ్ ప్రజలు కూడా తమ భూమికి స్వేచ్ఛ కావాలని అడుగుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పాకిస్తాన్ మొత్తం అంటే దేశం మొత్తం యుద్ధ భూమిగా మారిపోయింది. ప్రతిరోజు కొత్త నరకపు దారులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అక్కడ కాలం కూడా రక్తంతో తడిసిన గడియారంలో మీకు కనిపిస్తుంది. ప్రతి నిమిషం ఒక బాంబు పేలుతుంది. ప్రతి గంట ఒక పౌరుడు గల్లంతవుతాడు. ప్రతిరోజు ఒక మాతృగుండె తల్లడిల్లిపోతుంది. ఇది పాకిస్తాన్ కథ భవిష్యత్తు. ఇది బలూచిస్తాన్ పోరాట కథ. వీటన్నిటి బట్టి మనకేమర్థమవుతుంది? పాకిస్తాన్లో పాలకులు అనేవాళ్ళు నరరూప రాక్షసులు అని చెప్పచ్చు. వాళ్ళ దేశంలోనే ఇన్ని వ్యతిరేక గాథలు ఉన్నప్పుడు ఆపన్నహస్తం అందించే భారతదేశం మీద కత్తి కడతారా? పాకిస్తాన్కి ఎలాంటి ఫలితం ఉండబోతుందో అర్థమవుతోందిగా. వెయిట్ అండ్ వాచ్.